ఏదో పండగొచ్చింది, జాతరొచ్చింది, సరదాగా వెళ్ళొద్దాం అని అనుకుంటున్నావా? కాదు మామ. మేడారం అంటే మజా కాదు. అది మన గుండెల్ని పిండేసే ఒక రక్త చరిత్ర. ఆ సంపెంగ వాగులో పారేది నీళ్లు కాదు, మన కోసం ప్రాణాలు వదిలిన జంపన్న రక్తం అది. ఒక మనిషి శక్తిగా మారి దేవతగా ఎలా వెలిసిందో తెలుసా? రండి, ఓ 10 నిమిషాలు ఈ ప్రపంచాన్ని మర్చిపోయి ఆ దట్టమైన అడవుల్లోకి వెళ్దాం. అసలు కథ ఏంటో చూద్దాం. అది కాకతీయులు కాలం మామ. అడవి బిడ్డలు, ఆ కోయ దొరలు కొండల్లో కోణల్లో బతుకుతున్న రోజులవి. అక్కడ రాజు ఎవరు? మన పగిడిద్ద రాజుగారు. ఆయన ధర్మపత్ని సాక్షాత్తు ఆ ఆదిపరాశక్తి స్వరూపం మన సమ్మక్క తల్లి. బిడ్డమామ ఆవిడ. అడవి తల్లి ఒడిలో పెరిగిన ఆణిముత్యం. వీరికి పుట్టిన బిడ్డలే సారలమ్మ, నాగులమ్మ, జంపన్న. అంతా బావుంది అనుకున్న టైంలో విధికి కన్ను కుట్టింది మామ. ఆకాశం వైపు చూస్తే మబ్బు లేదు, భూమి వైపు చూస్తే తడి లేదు. భయంకరమైన కరువు వచ్చింది. త్రాగడానికి నీళ్లు లేవు, కడుపు నిండా తినడానికి తిండి గింజలు లేవు. పశువులు పక్షులు పిట్టల్లా రాలిపోతున్నాయి. బతుకు భారమైపోయింది. సరిగ్గా అప్పుడే మామ ఆ కాకతీయ చక్రవర్తి ప్రతాపరుద్రుడు కబురు పంపాడు. కప్పం కట్టండి, పన్ను కట్టండి అని. ఏంటి మామ ఇది? న్యాయమేనా? కడుపు కాలి ఏడుస్తుంటే కన్నీళ్లు తొడవాల్సింది పోయి కత్తిపెట్టి పొడిచినట్టు పన్ను కట్టమంటావా? మా రాజుగారు, పగిడిద్ద రాజుగారు చెప్పి పంపారు. అయ్యా, మా దగ్గర ఏమీ లేదు, మా ప్రాణాలు తప్ప, మమ్మల్ని వదిలేయండి అని. కానీ ఆ కాకతీయ రాజుల అహంకారం వినలేదు. పన్ను కట్టకపోతే యుద్ధానికి సిద్ధం కండి అన్నారు. అది విని మన కోయ దొరల రక్తం పొంగింది. మా కోసం, మా జాతి కోసం చావటానికైనా సిద్ధం అని గొడ్డళ్ళు బల్లేలు పట్టుకున్నారు. యుద్ధం మొదలైంది మామ. అది సామాన్యమైన యుద్ధం కాదు. ఒక పక్క లక్షలాది మంది సుశిక్షితులైన కాకతీయ సైన్యం, మరో పక్క గుండె ధైర్యం తప్ప చేతిలో సరైన ఆయుధం లేని మన గిరిజన బిడ్డలు. ఆ యుద్ధం చూస్తే ఆకాశం కూడా భయపడిపోయి ఉంటుంది. మన పగిడిద్ద రాజుగారు సింహంలా పోరాడి వీరమరణం పొందారు. భర్త పోతే ఆ తల్లి కుంగిపోతుందేమో అనుకున్నారా? లేదు మామ, అక్కడే ఉంది అసలైన ట్విస్ట్. తండ్రి శవం చూసి కొడుకు జంపన్న రంగంలోకి దిగాడు. జంపన్న యుద్ధం చేస్తుంటే కాకతీయ సైన్యం గజగజ వణికిపోయింది. కానీ వెన్నుపోటు పొడిచారు, దొంగ దెబ్బతీశారు. రక్తం ఓడుతూ జంపన్న ఆ సంపెంగ వాగులోకి దూకాడు. ఈ రోజుకి ఆ సంపెంగ వాగాకు నీళ్లు ఎర్రగానే ఉంటాయి మామ. అది నీళ్లు కాదు, మన కోసం ప్రాణాలు వదిలిన జంపన్న రక్తం అదే. కొడుకు పోయాడు, భర్త పోయాడు, అల్లుడు పోయాడు. ఇంకా ఏ ఆడదైనా ఏం చేస్తుంది మామ? గుండె పగిలి చనిపోతుందా? కానీ ఆవిడ సామాన్య స్త్రీ కాదు, సమ్మక్క. ఆవిడ కన్నీళ్లు పెట్టలేదు, గాండ్రించింది. 2 చేతులతో కత్తులు పట్టుకుని యుద్ధ భూమిలోకి వస్తుంటే సాక్షాత్తు ఆ కాళికామాత దిగి వచ్చినట్టుంది. ఆవిడ ధాటికి కాకతీయ సైన్యం పిట్టల్లా రాలిపోయాడు. ప్రతాపరుద్రుడికి భయం పుట్టింది. ఇది మనిషి కాదు, శక్తి అని అర్థమైంది. కానీ యుద్ధ నియమాలకు విరుద్ధంగా వెనక నుంచి ఆ తల్లిని పొడిచారు. గాయపడిన పులి